దేవుని పరిశుద్ధ నామానికి 2026 సంవత్సరం 3వ మాసంలో 2వ ఆదివారంలో దేవుని సన్నిధికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సమయంలో ప్రారంభంతో ఈ యొక్క ఆదివారం ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరలోక తండ్రి, దేవా, ఈ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి గత కాలమంతా కొరలో మమ్మల్ని భద్రపరిచి తండ్రి ఈ సన్నిధిలో మేము ఈ రీతిగా సజీవులుగా మమ్మల్ని బలపరిచి మరి ప్రతి విషయంలోనూ ప్రతి సమయంలోనూ తండ్రి మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి బలపరుస్తున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి యొక్క దినం తండ్రి మా జీవితాల్లో మాకు అనుగ్రహించి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ ఆదివారం దినంలో మీ సన్నిధిలో మేమంతా కూడా కూడి సంఘముగా తండ్రి ఈ యొక్క కావలి మరి క్రీస్తు సంఘములో తండ్రి మేమంతా కూడా మరి నేను ఆరాధించుటకు మరి తండ్రి మీ యొక్క వాక్యమును తండ్రి మేము మరి వినుటకు మీ కార్యములను బట్టి ప్రభువా మేము నేను ఆరాధించుటకు తండ్రి నీవు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైనటువంటి గొప్ప భాగ్యమును బట్టి అయా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి దినాన ప్రభువా మరి యొక్క సంఘ పరిచారకులైనటువంటి దాసులను పెద్దలను దీవించండి తండ్రి. కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలను ప్రభువా మీరు పేరు వరుసన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తండ్రి మరి కావలసిన ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారము మరి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా రానైనటువంటి బిడ్డలను ప్రభావ ప్రయాణంలో ఉన్న వారిని మరి సకాలంలో నీ సన్నిధికి తోడుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఆరాధన ప్రభావ పాటల ద్వారా మరి వాక్యం ద్వారా సమస్త మరి కార్యముల ద్వారా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ తండ్రి మరి అనుకూలమైనటువంటి మమ్మల్ని తండ్రి మీ యొక్క పరిచర్యలో తండ్రి వాడుకోమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము పరలోక తండ్రి. ఆమేన్. పాటల ద్వారా ప్రభువుని ఆరాధించారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడి ప్రభువుని ఆరాధించారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. రెండవ పాట నడిపించున్నాను. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించునావా నా జీవిత తీరమున, నా విజయ పారమున, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింపా, నా నావలు కారిడుము, నా సేవ చేకొనుము. నడిపించునావా రాత్రంతయు శ్రమ పడినా, రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను, రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో, రాజులు నా పరవా. నడిపించునావా ఆత్మార్పణ చేయకయే, ఆశ్రితిని చెలిమి, అహమును ప్రేమించుచునే, అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నా వలలు. నడిపించునావా ప్రభు మార్గము విరచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము బదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది, బలహీనుడనై ఇప్పుడు పాడేందు నీ మాట. నడిపించునావా లోతైన
మూడవదిగా ఇంగ్లీష్ పాట సాంగ్ వై Praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us a Savior and scattered on high. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill its heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ప్రార్థన చేసుకుందాం. హృదయంలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు. 2026వ సంవత్సరం 11వ ఆదివారమున మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు నీ సన్నిధానంలో నిలబెట్టిన మమ్మలను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. దేవా, ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నిన్ను ఆరాధించాం. ఈ యొక్క సమయంలో నిన్ను తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, తండ్రి ప్రభురాత్రిపోయిన కార్యక్రమంలో పాల్పొంపులు పొందడం ద్వారా, కానుకలను సమర్పించడం ద్వారా నిన్ను ఆరాధించటకు ముందుకు సాగుతూ ఉండగా మీ యొక్క సహాయాన్ని దయచేయండి. మీ యొక్క వాక్యము చదువుతూ ఉండగా, మీ యొక్క వాక్యం ఉత్తర ప్రత్యేక రీతిగా పలుకుతూ ఉండగా, మీ యొక్క వాక్యము బోధించబడుతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును, చూడగలిగిన కన్నులను మాత్రం కూర్చుని దయచేయండి. వాక్యాన్ని కేవలం మేము వినేవారు మాత్రమే వింటూ ఉండకుండా, కేవలం వాక్యాన్ని ఉచ్చరించే వారు మాత్రమే వింటూ ఉండకుండా, తండ్రి వాక్యాన్ని తండ్రి గ్రహించి తండ్రి ఆ వాక్య ప్రకారము నడుచుకునేటువంటి వారంగా, ఆ వాక్యాన్ని గైకొనేటువంటి వారంగా ఉన్నట్టు సహాయం చేయండి. అందరికి కూడా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను దయచేయమని, మా అందరి వినికిడిలో వాక్యాన్ని ఫలింపు చేయమని, రావాల్సినటువంటి బిడ్డలను సకాలం నడిపించమని, వచ్చినటువంటి బిడ్డలను పేరు పేరున దీవించమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉత్తర ప్రదేశ్ భాగాన్ని 136 కీర్తన గ్రంథము 136వ కీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర భాగంలో చదువుకున్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేరుడుకు ఆయన సూర్యుని చేసెను.
రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరమును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరమును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరమును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరమును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరమును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరమును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరమును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. ఆమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరమును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరమును. తన సేవకుడైన ఇశ్రాయేలులకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరమును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరమును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరమును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరమును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరమును. పాత నిబంధన గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 30వ కీర్తన 1 నుంచి 12 వచనాలు బ్రదర్ జనార్దన్ గారు వచ్చి చదవాల్సిందిగా కోరుతున్నాను. కీర్తనల గ్రంథము యెహోవా నా శత్రువులను విషయమై సంతోషించినీయక నీవు నన్ను ఉద్ధరిస్తున్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవనెత్తితివి. నేను గోతుల నుండి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషము మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడను కదలని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టిని. నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను శుభించునా? నీ సత్యమును కూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్చును. నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యం నేను నిన్ను స్తుతించెదను. రెండవదిగా లూకాసు వార్త 9వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ప్రభుదేవ్ చేత వచ్చి చదవాల్సిందిగా. లూకాసు వార్త 9వ అధ్యాయం 1 నుంచి 19. లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. పేజ్ నంబర్ 71. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనేది. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను
అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము. మారాని వాక్యము, మారాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. మారాని వాక్యము, మారాని దీపము, ఆనాది దేవుని వాగ్దానము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. మీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. నరరూపమెత్తిన పరలోక వాక్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము నా త్రోవకు వెలుగై, వెలుగై ఉన్నట్టి ఆ దీపము. సమయంలో మన వాక్యాన్ని మధ్యలో వాక్యాన్ని గుర్తుంచుకొని వాక్య సందేశాన్ని రాసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమునకు 2026వ సంవత్సరం 11వ ఆదివారమున దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వక వందనాలు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనము గడపడం అనేటువంటిది, దేవుని సన్నిధికి రావడం అనేటువంటిది ఇది చాలా గొప్ప భాగ్యం అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధికి రావడానికి ఎంతోమంది ఆశపడ్డారు, కానీ వాళ్ళ యొక్క పరిస్థితులు అందుకు అనుకూలించు. ఈరోజు మనం చదివేటువంటి లేఖన భాగం ఏంటి అంటే లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు లేఖన భాగాన్ని సహోదరులు చదవడం మనం విన్నాము. అయితే ఇక్కడ కూడా అదే ఒక విషయం. దేవుని సన్నిధికి రావడానికి ఒక వ్యక్తి పడుతున్నటువంటి తాపత్రయాన్ని మనం అక్కడ చూడవచ్చు. ఇది లూకాసు వార్త 19వ అధ్యాయం అనేక సార్లు మనం సండే స్కూల్ ప్రాయంలో నుండి కూడా మనం విని ఉండవచ్చు. ఏంటంటే ఇది పొట్టిగా ఉండేటువంటి జక్కయ్య యొక్క కథ అన్నమాట. అయితే
ఇది ఏదో మన సండే స్కూల్లో నేర్చుకోవడమో లేకపోతే పొట్టివాడిగా ఉండేటువంటి వాని గురించి మనం మాట్లాడుకోవడమో కాదు, కానీ అందులో దాగి ఉన్నటువంటి సత్యం మాత్రము చాలా గొప్పది. గమనించండి, ఇది యెరికో పట్టణంలో జరుగుతున్నటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన. లూకాసు వార్త 19వ అధ్యాయము 2వ వచనము. యేసుక్రీస్తు వారు యెరికో పట్టణము గుండా పోవచ్చు ఉన్నప్పుడు అక్కడ సుంకపు గుత్తాదారులను ధనవంతుడనైన జక్కయ్య అను పేరు కలిగినటువంటి వాడు ఒకడు అక్కడ ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. చూడండి, సుంకపు గుత్తాదారు, ఇంగ్లీష్లో అంటాడు చీఫ్ అమాంగ్ ద పబ్లికన్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఈయన అనేక మంది గుత్తాదారుల మీద ఈయన కొంచెం పెద్దవాడు అన్నమాట. అంటే ట్యాక్సెస్ వసూలు చేసేటువంటి ఈయన ఏమంటారు అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటారు. ఈయన ఏమంటారు? ట్యాక్స్ కలెక్టర్ అంటారు. ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ యొక్క పరిస్థితి ఏంటి అంటే నాడు యెరికో పట్టణము గుండా వెళ్ళేటువంటి రవాణా అంటే ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వీళ్ళందరూ కూడా పన్నులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే పన్నులు వసూలు చేయడం అంటే ఇప్పుడు మనకు టోల్ గేట్ ఉంది కదా, ఆ టోల్ వసూలు చేయడం అన్నమాట. ఈ టోల్ వసూలు చేయడం ఏంటంటే మనం కడుతుంటాం కదా 100 రూపాయలు, అటువంటిది కాదు. ఈ సుంకపు గుత్తాదారులు ఏంటి అంటే రోమన్ గవర్నమెంట్కి వీళ్ళు పన్నులు కట్టవలసినటువంటి వాడు. ఇదేంటంటే దీన్ని ఒక టెండర్ అంటారు, ఒక పాటలాగా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు జక్కయ్య ఉన్నాడు. ఈ జక్కయ్య అనేటువంటి వాడు ఆయన ఈ టెండర్ ఆయన వాడుకుంటాడు. ఈ టోల్ గేట్ ఈ యొక్క ప్రాంతం గుండా పాస్ అయ్యేటువంటి వారు, దాటి వెళ్ళేటువంటి వారందరూ కూడా నాకు ట్యాక్స్ కట్టాలి, ఈ యొక్క గేట్ లో నేను ఉంటాను, దీన్ని దాటుకొని వెళ్ళేటువంటి వారు నాకు కట్టాలి అని ఈయన రోమన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. రోమన్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ ఈయన ఉదాహరణకు 1,00,000 రూపాయలకి ఈయన తీసుకున్నాడు. 1,00,000 రూపాయలు కట్టి ఆ టెండర్ ఈయన గెలుచుకున్నాడు. ఇప్పుడు ఈయన దారిలో వచ్చే పాయ వాళ్ళందరి దగ్గర ఈయన ఏం చేయాలి? ఆ నెల లోపల ఆ 1,00,000 రూపాయలు ఆయన ఏం చేయాలి? కలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈయన చేసేటువంటి పని ఏంటి అంటే నేను ఆల్రెడీ 1,00,000 రూపాయలు కట్టేసాను, ఇంకా రోమా గవర్నమెంట్ ఈయన ఎక్కువ వసూలు చేస్తున్నావు తక్కువ వసూలు చేస్తున్నావు ఈయన అడగరు అనమాట. ఎందుకంటే ఈయన ఇవ్వాల్సినటువంటి 1,00,000 రూపాయలు ఇచ్చేసారు కాబట్టి ఇంక ఈయన ఏం చేస్తాడంటే ఇంకా ఆ 1,00,000 రూపాయలు దాటిన తర్వాత ఇంక ఎంత ఎక్కువ వచ్చినా అది ఈయనకేమన్నమాట. కాబట్టి అటువంటి ఈయన అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ధనవంతుడు అంటే ఈయన ఎవరైనా ధనవంతుడు. ఇక్కడ సుంకపు గుత్తాదారుడు అని మనం చూస్తున్నప్పుడు ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్ అనేటువంటి యొక్క పనిని లేకపోతే బిజినెస్ ఈయన చేస్తూ ఉంటే ఈయన చదువుకొని ఉంటాడా, చదువు రానటువంటి వాడుగా ఉంటాడా? బాగా చదువుకున్నటువంటి వాడుగా ఉంటాడు. గమనించండి, ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి. ఎవరైనా చదువుకున్న ఎడ్యుకేటెడ్. తర్వాత 2 దేవుడు చెప్తున్నాడు ధనవంతుడైనటువంటి వాడు. ఎటువంటి వాడు? హీ వాస్ రిచ్ మ్యాన్. 2 ఆయనకి చదువు ఉంది, తర్వాత ఏముంది? ధనము ఉంది. తర్వాత ఇంకా ఉద్యోగం ఎలానో ఆయనకు ఉంది, సొంత ఉద్యోగమే ఉంది. కానీ ఆయన మనసులో కలిగినటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే ఆ పట్టణంలో అతను ధనవంతుడిగా ఉన్నాడు, చదువుకున్న వాడుగా ఉన్నాడు. ఆ పట్టణానికి ఆ రోజు యేసుక్రీస్తు ఆయన శిష్యులు వస్తూ ఉన్నారు. ఇది ఏ పట్టణం అని చెప్పానో? యెరికో పట్టణం. జెరికో అనేటువంటి అది ఇప్పటికీ ఉన్నటువంటి పట్టణం. జెరికో ఇప్పటికీ ఉంది. ఈ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆయన 3వ వచనం చూడండి. యేసు ఎవరో అని చూడగోరిను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. యేసుక్రీస్తు నేను ఏం చేయాలనుకున్నాడు? ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అంటే ధనవంతులైనా చదువుకున్న వాళ్ళైనా వ్యాపారస్తులైనా ఎవరైనా వాళ్ళకి ఎవరు కావాలి? దేవుడు కావాల్సింది. ఈయన చదువు, ఈయన నా ధనము సరిపోతుంది కదా అనుకోవాలి. ఈయన ఎవరు చూడాలనుకున్నాడు? యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. కానీ ఇతని పరిస్థితి ఏంటి అంటే అన్నీ ఉన్నా కానీ ఈయన పొట్టివాడుగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వస్తే కొన్ని వేల మంది, లక్షల మంది ఆయన చుట్టూ ఉండేటువంటి వాడు అన్నమాట.
అంటే ఆయన ద్వారా బాగుపడేటువంటి వాళ్ళు, ఆయన ద్వారా స్వస్థత పడేటువంటి వాళ్ళు, ఆయన ద్వారా మేలును పొందేటువంటి వాళ్ళు, ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చేటువంటి వారు గుంపులుగా ఉన్నప్పుడు ఈయనేమో పొట్టివాడు యేసు ప్రభువును చూడాలన్న ఆశ మాత్రం ఎన్నుకుంది, కానీ ఈయన ఏం చేయలేకపోయాడు. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు. 4వ వచనం, అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండిన కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ప్రభువుని, దేవుణ్ణి ఆ వ్యక్తి అంతగా కావాలనుకున్నాడు. అంటే అతని చదువు, అతని యొక్క ఉద్యోగము, అతని వ్యాపారము, లేకపోతే అతని ధనము అతనికి ఇయ్యలేనిది ఎవరి దగ్గర మాత్రమే ఉందని ఆయన గమనించాడు. అని యేసయ్య దగ్గరికి వెళ్ళగలిగాడా? వెళ్ళలేకపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని సన్నిధికి మనం వెళ్ళడానికి అన్ని అవకాశాలు మనకున్నా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం, వినియోగించుకోలేకుండా పోతున్నాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి అతనికి యేసయ్య అవసరం, కానీ యేసయ్య దగ్గరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఎలా అయినా నేను యేసయ్యని చూడాలనుకున్నాను, ఎలా అయినా నేను యేసయ్యని చూడాలి అంటే అతని యొక్క పరిస్థితి, అతని యొక్క దీనస్థితి. అంటే దీనస్థితి అంటే ధనంలో బాగానే ఉన్నాడు, డబ్బులో బాగానే ఉన్నాడు, అన్నింటిలో బాగానే ఉన్నాడు, సామాజికంగా బాగానే ఉన్నాడు. ఆయన యొక్క హృదయంలో ఏదో ఒక వెలుతుంది. అది ఆయనకి మాత్రమే తెలుసు. అది దానికి ఔషధము, దానికి మందు యేసయ్య దగ్గర మాత్రమే ఉందని ఎరిగి ఏం చేశాడంటే, నేను ఈరోజు యేసయ్యని చూస్తే తప్ప నా ప్రాణానికి నెమ్మది ఉన్నదని నేరుగా వెళ్ళి ఏం చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు అంటేనే, మేడి పండ్లు అంటేనే మేడి చెట్టు. ఆ మేడి చెట్టు అంటేనే అది చీమలతో ఉండేటువంటి చెట్టు, గండు చీమలు ఉండేటువంటి చెట్టు. అయితే వాటన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడు? వాటిని చూడాల, అంటే వాటిని చూసినా కానీ దాన్ని ఏం చేశాడంటే లెక్క చేయలేదు అనమాట. కేర్ చేయకుండా అతని యొక్క దృష్టి ఎవరి మీద మాత్రమే ఉందంటే, నేను యేసయ్యని చూడాలి, నేను పొట్టివాడైనా కానీ నేను ఈరోజు యేసయ్యని చూడాలనుకొని ఆయన చెట్టు ఎక్కినటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్యను చూడడానికి మనము ప్రయాసపడేటువంటి వారంగా ఉన్నామా? ఈరోజు మనం ప్రయాసపడేటువంటి అవసరం లేదు కదా. మనకి యేసయ్య ఎలా ఉన్నాడు? మనకి సమీపంగానే ఉన్నాడా లేదా? మనము దేవుని సన్నిధికి రావడానికి మనము దిగులు పడవలసినటువంటి అవసరం లేదు, భయపడాలంటే అవసరం లేదు, ఎవరినో దాటుకొని మనం రావాల్సినటువంటి అవసరం అంతైనా లేదు. మనము దేవుని సన్నిధిలో మనము డైరెక్ట్గా దేవుని సన్నిధికి ఈయన ఏమెక్కాడు? చెట్టు ఎక్కాల్సినటువంటి, చీమలతో పుట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు లేదు. ఈయన డైరెక్ట్గా, మనమైతే డైరెక్ట్గా దేవుని సన్నిధికి వస్తున్నాం. అయితే ఆ దేవుని సన్నిధికి డైరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితిని కూడా మనం ఉపయోగించుకుంటున్నామంటే ఉపయోగించుకునేటువంటి పరిస్థితి. డబ్బు 2 చేతులతో సంపాదిస్తున్నాడు, 2 చేతులు కాదు 4 చేతులు అనవచ్చు, అంటే అంత ధనవంతుడు. కానీ ఆయన హృదయంలో, అంటే ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి అంటే, చూడండి 5వ వచనము, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాడు. జక్కయ్యతో ఒకే మాట చెప్పాడు యేసు, జక్కయ్య నువ్వు దయచేసి నువ్వు దిగు. ఇప్పుడు ఒకసారి ఒక వ్యక్తి, ఒక డబ్బున్న వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి చెట్టు ఎక్కాడు అనుకోండి, చెట్టు ఎక్కుతూ ఉన్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? వెంటనే మనకు తెలియకుండా ఏమొస్తుంది? నవ్వు వస్తుందా? వాడిని మనము గేలి చేస్తామా? ఎక్కిరిస్తామా? ఇక్కడ ఈ జక్కయ్యని ఎక్కిరించి ఉండరా? కానీ వాటన్నిటినీ ఏం చేశాడు? పక్కన ఎవరి దగ్గరికి రావాలనుకున్నాడు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వచనం ఏంటి అంటే, దేవుని యొద్దకు రమ్ము, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. 4వ అధ్యాయము
8వ వచనం 4:8. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు అప్పుడు ఆయన మీ యొద్దకు. ఇక్కడ జక్కయ్య దేవుని దగ్గరకు వచ్చాడా? దేవుడు జక్కయ్య దగ్గరికి వచ్చాడా? ముందు ఎవరు వచ్చారు? కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యేసయ్య ఏమంటున్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనము, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇప్పుడు యేసయ్యను చూడాలనేటువంటి ఆశ ఎవరికి కలిగింది ముందు? ఇప్పుడు జక్కయ్య, ఇప్పుడు మనం చదువుకున్న 4:8లో చదువుకున్నాం కదా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. ఇప్పుడు జక్కయ్య దేవుని దగ్గరకు వచ్చాడా? దేవుడు జక్కయ్య దగ్గరకు వచ్చాడా? ఫస్ట్ పాయింట్, జక్కయ్య అంటే మీరు దేవుని యొద్దకు రండి అని చెప్పినటువంటి మాటను బట్టి జక్కయ్య దేవుని దగ్గరకు వచ్చాడు. కనీసం దేవుని దగ్గర కన్నా వచ్చాడు? ఆయన చెట్టు మీదే ఉన్నాడు. రావాలని మనసున్న పరిస్థితులు అనుకూలించినయా? అనుకూలించినటువంటి పరిస్థితి. కానీ అతను మనసులో ఉన్నటువంటి ఆలోచన యథార్థమైంది కాబట్టి యేసు ప్రభువు చూచి జక్కయ్య నేనే నేడు నీ ఇంటికి వస్తున్నాను అని చెప్పినప్పుడు అతను సంతోషంతో దిగి యేసయ్య దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసయ్య అతని ఇంటిలోనికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అతను చెప్తున్నాడు 8వ వచనంలో చూడండి, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఏం చేస్తున్నాను? తన ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఇప్పుడు ఈయన చేసేటువంటి ఆ సుంకపు వసూలంతా ఎక్స్ట్రా చేశాడా? ఈయన నార్మల్ గా చేస్తున్నాడా? ఎంత ఎక్స్ట్రా చేస్తున్నాడు? 4 గంటలు చేశాడు. ఎన్ని గంటలు చేశాడు? 4 గంటలు చేశాడు. అంటే ఇతను ఆస్తిలో ఉన్న సగభాగము అదే. కాబట్టి అది వద్దు, నాకు అది వద్దు, నాకు వచ్చే జీతం నాకు చాలు, నాకు వచ్చేటువంటి రాబడే నాకు చాలు అని ఏం చెప్తున్నాడు? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇదేదో యేసయ్య వచ్చిన వెంటనే జరిగేటువంటి పని. మనము సహోదరుడు చదివినటువంటి లేఖన భాగాన్ని కీర్తన గ్రంథం 30వ కీర్తన మనం చదివాం కదా. ఇక్కడ 6వ వచనం, నేనెప్పుడు కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నేను బాగున్నాను, కడుపు నిండా 3 పూట్ల భోజనం చేస్తున్నాను, మంచి బట్టలు ధరించుకుంటున్నాను, అన్ని బాగానే ఉన్నాను, కాబట్టి ఇది నా క్షేమకాలం. ఏంటిది? క్షేమకాలము. అయితే 7వ వచనం చూడండి, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం క్షేమం అనుకుంటామో, ఎప్పుడైతే మనం ఇష్టం వచ్చినటువంటి విధంగా జీవిస్తామో, ప్రభువు తన ముఖాన్ని మన దగ్గర ఏం చేసుకుంటున్నాడు? ప్రభువు సమీపంగా ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం ఏంటి అంటే, ఒక వ్యక్తి ఏమో ప్రభువు దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు, ఏం చేయలేకపోయాడు? వెళ్ళలేకపోయాడు. ఎందుకు? అతని యొక్క పొట్టిదనాన్ని బట్టి. అతని యొక్క మనసులో ఏముంది? చూడాలని ఉంది. ఆయన మనసులో ఇంకా లోతైనది ఏంటి అంటే, అక్కడ మనం చూస్తున్నాం, నేను అక్రమము చేశాను, నేనేం చేశాను? నేను పాపం చేశాను, కాబట్టి నాకు ఎవరు కావాలి? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. ఎప్పుడైతే మన పాపములను మనం చేస్తామో, తప్పుల్లో మనం ఉంటామో, మనము దేవుని యొక్క ముఖమును చూడలేనటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళిపోయేటువంటి పరిస్థితి.
అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే 8వ వచనము, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని. ఏమని బతిమాలుకున్నాడు చూడండి, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము. ఇక్కడ జక్కయ్య జీవితంలో మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి అంటే, తప్పులైనటువంటివి పాపాలైనటువంటివి అందరూ చేస్తారు. అవి చేసి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఏం చేస్తున్నాడు, మన పాపాలను ఏం చేస్తున్నాడు. ఇప్పుడు జక్కయ్య పాపం చేసిన వాడే, జక్కయ్య తప్పు చేసినటువంటి వాడే. తప్పు చేసినటువంటి జక్కయ్య ఇంటికి, పాపం చేసిన జక్కయ్య ఇంటికి యేసయ్య రాకూడదుగా. యేసయ్య ఎందుకు వచ్చాడు? యేసయ్య ఎందుకు వచ్చాడు అన్నా? వాడిని యేసయ్య వచ్చిన వెంటనే జక్కయ్యలో మార్పు వచ్చిందా? ఎంత మార్పు వచ్చింది అంటే, మన జీవితాల్లో కూడా మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవుని దగ్గరకు మనం వస్తే ఇప్పుడు యేసయ్య జక్కయ్యను మాట్లాడి అతను జక్కయ్యనే మారిపోయాడా? జక్కయ్య మారిపోయి ఉంటే యేసయ్య రావాల్సిన అవసరం లేదు కదా. యేసయ్య రాకముందే ఆయన నేను 400 ఇచ్చేస్తాను, నా ఆస్తి సగం ఇచ్చేస్తాను ఉంటాడు కదా. అంటే ఎప్పుడైతే యేసయ్య మన జీవితంలోకి వస్తాడో, ఎప్పుడైతే దేవుడు మన జీవితంలోకి మనము ఆహ్వానిస్తామో, అప్పుడు మన జీవితంలో ఏ పరిస్థితులు మారుతాయి. కాబట్టి దేవుడు అన్నటువంటి వాడు మన జీవితంలో అవసరం. కాబట్టి దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు మనం వస్తే అందరితోటి కాదు, దేవుడు మన దగ్గరకు వస్తాడు. దేవుడు మన దగ్గరికి వచ్చి జక్కయ్య జీవితంలోనికి, జక్కయ్య ఇంటిలోనికి ప్రభు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ ఇంటికి ఏమొచ్చింది? దేవుడు ఒకటే చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు ఎటువంటి కుమారుడు? ఎవరు కుమారుడు? అబ్రహాము. తెలుసుగా మనకి ఎటువంటి వాడు అబ్రహాము? అబ్రహాం ఎటువంటి వాడు? పోయిన సంవత్సరం నేర్చుకున్నాం కదా మనం. దేవుడు ఏమడిగాడు అబ్రహాంని? అయ్యా ఏమడిగాడు? ఏమని అడిగాడయ్యా? ఏదో చెప్పు. ఏమడిగాడు చెప్పు, నేనేమన్నా చెప్పు. అయ్యా దేవుని స్నేహితుడే. ఓకే, దేవుడు అబ్రహాము చూసి ఏమిమ్మని అడిగాడు? ఏమి మర్చిపోయారు అప్పుడే. ఎవరిని ఇమ్మని అడిగాడు? కుమారుణ్ణి. కుమారుణ్ణి ఏమిగా ఇవ్వమని అడిగాడు? బలిగా ఇవ్వమని. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా? ఎంతగా ప్రిపేర్ అయ్యాడు? బలిపీఠానికి కట్టేసి కత్తి లేపాడా లేదా? అటువంటి అబ్రహాంకి ఈ జక్కయ్య ఏమవుతాడట అంటే, అబ్రహాం ఎంత నీతిమంతుడు, జక్కయ్యను కూడా ఏం చేశాడు యేసయ్య? అబ్రహాం కొడుకుగా చేసేసాడు. అంటే ఈరోజు దేవుని దగ్గరకు రావడానికే అవకాశం లేని జక్కయ్య అతని యొక్క మనసులోకి యేసయ్యను చూడాలని ఆశ కలిగినప్పుడు, యేసయ్య అతని మనసులో కాక తన ఇంట్లోనికే వచ్చాడు. యేసయ్య వచ్చిన తర్వాత అతని జీవితం ఏమైపోయింది? అతని పాపం అంతా ఏమైపోయింది? మనం కూడా ఏమనుకుంటామంటే, మనం పరిశుద్ధంగా మారిపోయి చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టి, వ్యసనాలన్నింటినీ విడిచిపెట్టి, పాపాలన్నీ మానివేసి పవిత్రంగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవాలి. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఏం చూస్తున్నాం? జక్కయ్య యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? చెడ్డవాడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు? చెడ్డవాడిగా వచ్చాడు. యేసయ్య అతని ఇంట్లోనికి వచ్చిన తర్వాత, యేసయ్య అతని ఇంట్లోకి వచ్చేటప్పుడు జక్కయ్య చెడ్డవాడు. అయితే యేసయ్య అతని ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఎలా మారిపోయాడు అంటే, యేసయ్య వచ్చేంత వరకు చెడ్డవాడు మంచివాడుగా, యేసయ్య వస్తే తప్ప చెడ్డవాడు మంచివాడుగా అవకాశమే లేదు. అదేనా వాక్యం చెప్తుంది. యేసయ్య జక్కయ్య ఇంటికి రాకపోతే జక్కయ్య పాత జక్కయ్య చూసి అందరూ తిట్టుకునేవాళ్ళంట. జక్కయ్య చూసి అందరూ అసలు చచ్చిపోతే మంచిది అనేవాడంట. జక్కయ్యని చూసి చరిత్రలో మనం చూస్తాము.
అటువంటి జక్కయ్య ఈరోజు యేసయ్య అతని ఇంట్లోనికి వచ్చిన వెంటనే యేసయ్య ఒకే ఒక మాట అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. చదువుదాము లూకాసు వార్త 19వ అధ్యాయము. అందుకు యేసు, ఆ, ఇతడును అబ్రహాము కుమారుడే, ఆ, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? ఆ ఇంటికి యేసయ్య ఏం తీసుకొచ్చాడు? ఈ విషయాన్ని అనేక సార్లు మనం మర్చిపోతాం. నేను అన్నిటిని మర్చిపెట్టాను, అన్నిటినీ అయ్యా నేను చేసే ఉద్యోగం ఏమో లంచాలు తీసుకున్న ఉద్యోగం, నేను చేసే ఉద్యోగం ఏమో మాకు తెలిసిన మా బంధువు ఆయన, ఇదంతా కాదు, నువ్వు ఎన్నన్నా చెప్పుకోవచ్చు, నువ్వు ఎంత బాగా వాక్యం చెప్పినా నాకు అర్థం అవుతుంది. అవి నేను చేసే ఉద్యోగం అంటుంది, నేను చేసే ఉద్యోగం అంటే నిజమే, అబద్ధం కాదు. నేను చేసేది ఎప్పుడైతే నేను రిటైర్మెంట్ తీసుకున్నాను, ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకున్నాను, అప్పుడు పవి నువ్వు ఏం చేయమన్నా నేను చేస్తాను అంటాడు. అప్పుడు దాకా మనం బ్రతుకుంటామా? అంటే నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటి అంటే, ఇటువంటిది ఒక ఉదాహరణ మాత్రమే. వాళ్ళు డైరెక్ట్గా అయ్యా ఇంకా వాక్యం చెప్పి 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 ఇంకా ఈ పవి మార్పునేటట్లేడు, వినేటట్లేడు అని ఇంకా ఆయన చెప్పాల్సిందే చెప్పేశాడు. పవి ఇంకెంత కాదయా, నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను అయితే ఇక్కడ ఈయన ఏమనుకున్నాడు? నేను రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుని బిడ్డగా అవుతాను అనుకున్నాడా? దేవుని బిడ్డగా మనం ఈ రోజు ఉంటాం. ఇప్పుడు తక్షణమే దేవుని బిడ్డగా మనం మారవలసినటువంటి పరిస్థితి. ఏదో ఒక సమయం వస్తుంది, ఏదో నేను పరిశుద్ధుడిగా మారతాను కాదు. యేసయ్య దగ్గరికి వస్తే నీవు పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మారుతావు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. నేడు ఇంటికి ఏమొచ్చింది? ఫస్ట్ రక్షణ వచ్చిందా, లేకపోతే ఫస్ట్ పరిశుద్ధత వచ్చిందా? ఫస్ట్ ఏమొచ్చింది ఇంటికి? ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చిన వెంటనే అతనికి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు యేసయ్య నేరుగా జక్కయ్య ఇంటికి వచ్చాడా, లేకపోతే జక్కయ్య యేసయ్య దగ్గరికి వెళ్తే యేసయ్య ఇంటికి వచ్చాడా? దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలా, మనం దేవుడి దగ్గరికి దేవుడు మన దగ్గరికి రావాలి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. యాకోబు పత్రిక 4:8 మనం చదువుతున్నాము, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి స్టెప్ జక్కయ్య ఏం వేశాడు? మొట్టమొదటి స్టెప్ వేసాడు. ఏం స్టెప్ అది? దేవుని యొద్దకు వచ్చాడు. దేవుడు ఆ ఇంటికి ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మనం అనుకుంటాం రక్షణే కదా అని, కానీ 30వ కీర్తనలో మనం చూస్తున్నాము 8వ వచనంలో ఇక్కడ ఆ వ్యక్తి చేసేటువంటి ప్రార్థన, ఒకవేళ జక్కయ్య ప్రార్థన కూడా ఇదే ఉండొచ్చేమో, అయ్యా నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? గోతి అంటే సమాధి. ఏంటది? సమాధి. 3వ వచనం చూద్దాం. జక్కయ్యను 30వ కీర్తన 3వ వచనం, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను. జక్కయ్యను దేవుడు ఎక్కడి నుండి బ్రతికించాడు? గోతిలోనికి దిగకుండా. అంటే గోతి అంటే సమాధిలోనికి దిగకుండా జక్కయ్య యొక్క జీవితంలో రక్షణ అంటే మనం ఏమనుకుంటామంటే మరేదో అనుకుంటాం. అంటే మరణము నుండి యేసయ్య మనం ఏం చేస్తున్నాడు? విడిపిస్తున్నాడు. కాబట్టి యేసయ్య దగ్గరకు మనం వస్తే మనకు మరణము నుండి విడుదల, నరకము నుండి విడుదల, పాపము నుండి విడుదల, సాతాను నుండి విడుదల, అబ్రహాము కుమారుడుగా ఉండేటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం కీర్తన కన్నా 30వ కీర్తన ఇంకోసారి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి చదువుకోండి. ఆ రెండుంటిని మనం పక్కన పెట్టి చదువుకుంటే అంటే ఈ జకర్యా ప్రార్థన ఇదిగా ఉండొచ్చేమో. అంతగా ఆయన పాపము చేశాడు. అయితే పాపమునకు ఆయన పరిష్కారాన్ని చూడలేక
అన్ని అవమానాలు కూడా నిర్లక్ష్య పెట్టి యేసయ్యను చూడాలనుకున్నాడు. అయితే దేవుని దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరిచే దేవుడు. ఏ ఆశతో జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు, చూశాడా? జక్కయ్య యేసయ్య ద్వారా విడుదల పొందాలనుకున్నాడు, పొందుకున్నాడా? జక్కయ్య యేసయ్య ద్వారా రక్షణ పొందాలనుకున్నాడు, అతని ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడా? తెచ్చుకున్నాడు. జక్కయ్య దేవుని కుమారుడిగా మారాలనుకున్నాడు, అబ్రహాం కుమారుడిగా మారాడు. ఈరోజు నీవు ఏమి అయితే కోరుకుంటున్నావో దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డగా నీవు ఉండాలనుకుంటున్నావా? దేవుని బిడ్డగా ఈ కార్యాలు మన గృహాల్లో జరగాలనుకుంటున్నామా? మన కుటుంబాల్లో జరగాలనుకుంటున్నామా? మన జీవితాల్లో జరగాలని అనుకుంటున్నామా? వాటన్నిటినీ చేయడానికి దేవుడి దగ్గర బలం ఉంది, దేవుడి దగ్గర సామర్థ్యం ఉంది, దేవుడి దగ్గర శక్తి ఉంది. గత వారం మనం చదువుకున్నాం, గత వారం చదివామో లేదో జ్ఞాపకం లేదు, కానీ మార్కు సువార్తలో మనం చదువుతున్నాము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాలి. జక్కయ్య నమ్మాడు, యేసయ్య వస్తే నా సమస్యలన్నీ ఏమవుతాయి అనుకున్నాడు, పరిష్కరించబడతాయి. ఈరోజు నీవు నమ్మాలి, నేను నమ్మాలి, మనం నమ్మాలి. యేసయ్యని మనం నమ్మినట్లయితే, యేసయ్య మన జీవితాల్లోకి వచ్చినట్లయితే, మన జీవితాల్లో ఎంత పెద్ద సమస్యలైనా అవి ఏం చేయబడతాయి? జక్కయ్య జీవితంలో సమస్యను పరిష్కరించిన దేవుడు మన జీవితంలో సమస్యను పరిష్కరించలేడా? దేవుడి దగ్గర పక్షపాతం ఏమైనా ఉందా? లేదు. కాబట్టి there is no partiality with God. God is capable. God is ఆల్మైటీ గాడ్. మనం నమ్మేటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు. జక్కయ్య లాగా మనం కూడా దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని చెంతకు వద్దాం. దేవుడు మనం జక్కయ్యను ఆశీర్వదించినట్టు, జక్కయ్యను పరిశుద్ధపరిచినట్టు, జక్కయ్యను దీవించినట్టు మనం కూడా మన కుటుంబాన్ని కూడా దీవించుగాక. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, చెప్పబడిన వాక్యము మా అందరి వినికిడిలో ఫలింపునిచ్చినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేస్తూ తిరిగి బతిమాడుచున్నాము తండ్రి. ఆయన మరణం
విధంగా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథం లేఖనాల ద్వారా చదువుదాం. 23-24 చదువుతున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై నేను చేయడం కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. వన్మికిలిగా దేవుని ఆత్మతో సత్యంతో మీరు కోరిన విధంగా మేము మీ సన్నిధిలో ఉంటకు మీ కొరకు మీ దైవం మెండుగా విస్తృతం చేసిన సన్నిధిలో మా పాపముల నిమిత్తమే అలపడిపోయిన మా ప్రభు శరీరములకు సాదృశ్యమైన రొట్టె మా మధ్యలో ఉండగా రొట్టెను ఆశీర్వదించి మేము దయచేయండి. శ్రీకృష్ణ అందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి. పంచిపెట్టిన పరిచయాలకు దీవించమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. సిలువలో చిందించిన ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆజ్ఞాపించిన విధంగా వ్యాకరణ భాగం చదువుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభుత్వ మౌనికలుగా పరలోక సంబంధమైన గురువు ఆశీర్వాదాలను మా జీవితాల్లో చేస్తున్నటువంటి తండ్రి మేము మరుగుతూ మా జీవితాంతము తండ్రి ఈ కార్యక్రమంలో పాల్గొంపులు చేస్తూ ముందుకు సాగుతూ బలపరచమని స్థిరపరచుకుని ప్రత్యేకంగా సంపాదన ఆశీర్వదించి మాకు దయచేయండి. మా ప్రభు యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి కృతజ్ఞతలు
16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘంలో నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందాతో చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొక్క కొంత సొమ్ము నేను చేయవలను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిగి కొలది ఇచ్చినది ప్రీతికరము. 9వ అధ్యాయము 6 నుంచి 8వ వచనాలు చదువుతున్నాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకునే ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలరు. సహోదరుడు నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేలన్ మరువకుమా మేలన్ మరువకుమా నా ప్రాణమా నా సర్వమా నా జీవితం గమనము నా జీవన గమనము నా ఎత్తైన శైలము నా రక్షణ శృంగము అందులకు యెహోవాకు స్తుతి గానము చేసేదను. అందులకు యెహోవాకు స్తుతి గానము చేసేదను. నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేలన్ మరువకుమా మేలన్ మరువకుమా నా లోచన కర్త నా కర్త నా ఆశ్చర్య దుర్గము నా ఆనంద మార్గము అందులకు యెహోవాకు స్తుతి గానము చేసేదను. అందులకు యెహోవాకు స్తుతి గానము చేసేదను. నా ప్రాణమా నా సర్వమా ఆయన చేసిన మేలన్ మరువకుమా మేలన్ మరువకుమా. ముగింపు ప్రార్థన. మధ్యలో దైవ సేవకులు కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహాగుణుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. నీ సన్నిధానములో చేరి వచ్చి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని
మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. దేవా నీ సన్నిధానంలో ప్రార్థన ద్వారా నిన్ను ఆరాధించాం, పాటలు పాడటం ద్వారా నిన్ను ఆరాధించాం, వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆరాధించాం. ప్రభు రాత్రిపోయిన కార్యక్రమంలో పాలుపంపులు పొంది మా ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన విధముగా ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుకై తండ్రి ఈ కార్యము చేయడని చెప్పిన విధంగా ఆయన ఆజ్ఞను శిరసావహించి దేవా మమ్మల్ని మేము పరీక్షించుకొని దేవానికి సన్నిధానంలో తండ్రి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభురాత్రి పోయిన కార్యక్రమం పాలుపంపులు పొందే భాగ్యాన్ని ఇచ్చారు. తద్వారా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు తెలియజేస్తున్నాం. అదే విధముగా దేవా మీరు మాకు అనుగ్రహించినటువంటి తండ్రి కష్టార్జితంలో నుండి తండ్రి నీ యొక్క సేవకై తండ్రి కానుకలు ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఇచ్చావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కానుకలు దీవించండి, చేయించాల్సినటువంటి ప్రతి బిడ్డ యొక్క హృదయ కోరికను తీర్చి రెట్టింపు దీవెనను రెట్టింపు రావడని దయచేయమని వేడుకుంటున్నాం. దేవా ఈ రోజు ఆరాధన కార్యక్రమంలో తండ్రి పరిచర్య చేసినటువంటి ప్రతి బిడ్డను తండ్రి ఆశీర్వదించండి. దేవా నడిపించినటువంటి బిడ్డను, పాటలు నడిపించినటువంటి బిడ్డను, దేవా ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదివినటువంటి బిడ్డను, బైబిల్ పట్టణాలను చదివినటువంటి బిడ్డను, తండ్రి రొట్టెను ద్రాక్షారసము పంచినటువంటి బిడ్డలను, కానుకలను తండ్రి స్వీకరించినటువంటి బిడ్డలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. దేవా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసుకున్న బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవా రేపు చివరి పరీక్ష రాయబోతుండగా తండ్రి సహాయం చేయండి. దేవా అన్ని పరీక్షల్లో కూడా బిడ్డలు మంచి తండ్రి మార్కులు సాధించి తండ్రి పై తరగతులకు తండ్రి వెళ్ళినట్టు సహాయం చేయండి. దేవా రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న బిడ్డలకు కావలసిన సహాయం దయచేసి మంచి మార్కులతో తండ్రి బిడ్డలు ఉత్తీర్ణ ఉన్నట్టు సహాయం చేయండి. ఉద్యోగస్తులను దీవించండి, వ్యాపారస్తులను దీవించండి, ఆయా పనులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వృత్తి పనులు చేస్తున్నటువంటి వారిని అందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. దేవా చదువు ముగించుకొని గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి ప్రభుత్వ ఉద్యోగాలను దయచేయమని వేడుకుంటున్నాం. వివాహం కానటువంటి యవన బిడ్డలు పరిశుద్ధ వివాహంలో జతపరచబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి బిడ్డలు దేవా తండ్రి సంతాన భాగ్యాన్ని తండ్రి గర్భఫలమును పొందుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్లయితే దేవా పరమ వైద్యుడిని అయినావు, దయతో బిడ్డలను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. తండ్రి ఇబ్బందుల్లో సమస్యల్లో ఉన్నట్లయితే తండ్రి బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా రుణాల బాధల్లో ఉన్నట్లయితే విడుదలను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా సొంత గృహములు లేనటువంటి బిడ్డలకు సొంత గృహములను దయచేయండి. సొంత వాహనములు లేనటువంటి బిడ్డలకు సొంత వాహనములను దయచేయమని వేడుకుంటాం. ఇంకా ఏ అవసరంతో ఉన్నారో ఇది మాకుంటే బాగుంటుందని ఎవరైతే బిడ్డలని దేవాన్ని యొక్క సన్నిధానంలో అడుగుచూ ఉన్నారో, ఏమైతే అడుగుచున్నారో నీవు ఎరిగి ఉన్నావు. నీ గుప్పెలు విప్పి బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని వేడుకొంచు ఉన్నాం. దేవాన్ని యొక్క సన్నిధానంలో తండ్రి ఉన్నటువంటి మమ్మలను ఆశీర్వదించండి. దేవా హన్నమ్మాని యొక్క సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకున్న కొలది దేవా ఏ విధంగా హృదయాన్ని కుమ్మరించుకుందో దేవా మేము కూడా మా హృదయాలను నీ యొక్క సన్నిధానంలో కుమ్మరించుకుంటున్నాము. దేవా మా హృదయాలు తండ్రి ఈ వేదన నీవు ఎరిగి ఉన్నావు. తండ్రి మా హృదయ భారములు ఎరిగిన దేవుణ్ణి విన్నావు. దేవా మా కన్నీటిని ఎరిగిన దేవుణ్ణి ఉన్నావు. మా మనోవేదనను ఎరిగినటువంటి దేవుడిని ఉన్నావు. దేవా నీ కుప్పిలు విప్పి తండ్రి మా సమస్యను పరిష్కరించు. దేవా మా కన్నీటిని తుడువు తండ్రి మా సమస్యను పరిష్కరించమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి మమ్మల్ని బాగు చేయమని వేడుకుంటున్నాం. పరమ వైద్యుడు నీవై ఉన్నాము తండ్రి. దేవా ఈ లోకంలో మాకు ఏదైనా బలం ఉందంటే, దేవా ఈ లోకంలో మాకు ఏదైనా అతిశయం ఉందంటే, ఈ లోకంలో మాకు ఏదైనా ధైర్యం ఉందంటే తండ్రి ఆ ధైర్యము నీవే తండ్రి. దేవా మాకు ఆధారము నీవై ఉన్నావు తండ్రి. నీ సన్నిధానములో తండ్రి మమ్మల్ని మేము తండ్రి అప్పగించుకుంటూ ఉన్నాం. దేవా మా పాపాలను, మా తప్పిదములను తండ్రి మా యొక్క అవిధేయతలను, అతిక్రమం క్షమించండి తండ్రి. మేము తెలిసి చేసిన తప్పులు తండ్రి, మేము తెలియకుండా చేసిన తప్పులు పాపాలను దయతో క్షమించండి తండ్రి. మమ్మల్ని కడిగి వేయండి దేవా. సంతోషము చేత మమ్మల్ని దీవించండి, సమాధానము చేత మమ్మల్ని దీవించండి, ఆయుర ఆరోగ్యాలతో మమ్మల్ని నింపండి, ఆ ఐశ్వర్యాలతో మమ్మల్ని దీవించండి తండ్రి. సిరి సంపదలతో మమ్మల్ని నింపండి, ధన ధాన్యాలతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాం. దేవా ప్రత్యేకంగా బాప్తిజం పొందినటువంటి బిడ్డలు బాప్తిజం ద్వారా రక్షణలోనికి నడిపించబడినట్లు సహాయం చేయండి. బాప్తిజం పొందినటువంటి బిడ్డలు తండ్రి రక్షణ పొందినటువంటి బిడ్డలు ఆ రక్షణ కాపాడుకున్నట్లు తండ్రి రక్షణ మైలు పడకుండా నిమిత్తము పాపము తిరిగి చేయకుండానట్లు పరిశుద్ధతలో కొనసాగునట్లు సహాయం చేయండి. ఈ వారమంతా కూడా లోకంలో ఉండబోతున్నాం దేవా. లోకంలో ఉన్నటువంటి శాప పాపములు మా తండ్రి మాకు అంటకుండా, శరీరాశ, నేత్రాశ, జీవపడము అనువాటి జోలికి మేము వెళ్ళకుండా పరిశుద్ధులంగా
పవిత్రమైనటువంటి మనస్సాక్షి హృదయం కలిగినటువంటి వారంగా మేము లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడినట్లు సహాయం చేయండి. ఎటువంటి అపాయము, ఆపద, అనారోగ్యము, కీడు మాకు కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి, ప్రతి సభ్యురాల యొక్క కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా తనని దరిచేయకుండా క్షేమాన్ని, పద్ధతిని ఇవ్వమని వేడుకుంటున్నాం. వారి మధ్యలో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవ కుటుంబ కేంద్ర పరిచయం, బైబిల్ ఎకనామిక్ పరిచయం, చెంచుగానిపాలెంలో జరుగుతున్నటువంటి సేవలు, అదిమడులో జరుగుతున్న సేవలు, తాడపాలెంలో జరుగుతున్న సేవలు, కాట్రాయపాడులో జరుగుతున్న సేవను ఆశీర్వదించమని వేడుకున్నాం. ప్రత్యేకంగా ఈ టౌన్లో జరుగుతున్నటువంటి సేవను దీవించిన దేవా మాకు తన ఆరాధన చేయడానికి ఆలయం అవసరమై ఉండగా మాకు మంచి మందిరాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా తండ్రి అందరినీ కూడా నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం దీవెనతో నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తూ మిక్కిలిగా బతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క